సనాతన డిక్లరేషన్ ఒకటి నిన్న శ్రీవారి పాదాల దగ్గర ఉంచి ఇవాళ అనౌన్స్ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. ఇందులో ప్రధానంగా భారతీయులకి స్వతంత్ర హక్కు ఉందని పేర్కొంటూ దీన్ని సాధించేందుకు చేపట్టాల్సిన పోరాటాల మీద 1930లో పూర్ణ స్వరాజ్ పేరుతో డిక్లరేషన్ విడుదల చేశారు. భారత్ పాక్ మధ్య శాంతి నెలకొల్పడంతో పాటు అణ్వాయుధాలను ప్రయోగించకూడదని పేర్కొంటూ 1999లో రెండు దేశాల నేతలు లాహోర్ డిక్లరేషన్ ప్రకటించారు. అలాగే ఇప్పుడు తాను వారాహి డిక్లరేషన్ తీసుకొస్తాను, అది భిన్నమైంది అని చెప్పుకొచ్చారు నిన్న కార్యకర్త వాళ్ళ నాయకులతో. స్వతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడిచినా కూడా హిందూ ధర్మం మీద పలు సందర్భాల్లో దాడులు జరుగుతూనే ఉన్నాయి. దేశంలోని అన్ని కులాలు మతాలను గౌరవిస్తూనే హిందూ ధర్మం మతం ఆధ్యాత్మికతను దెబ్బతీయకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు గురువారం వారాహి డిక్లరేషన్ ప్రకటించబోతున్నట్టు ప్రకటించారు. తిరుపతిలో గురువారం నిర్వహించిన వారాహి సభ సనాతన ధర్మరక్ష బోర్డు ఏర్పాటు చేయాలని నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. సుమారు 14 నెలల క్రితం వారాహి తొలిసారిగా రోడ్లపైకి వచ్చినప్పుడు వైకాపా నిరంకుశపాలలో రాష్ట్రం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అట్లాంటి సమయంలో బలానికి చిహ్నంగా మారి రాష్ట్రంలోని ప్రతి మూలలో ధైర్యాన్ని నింపింది. సనాతన ధర్మ రక్షా బోర్డుకు జీవం పోయాలని కోరుకునే లక్షల మంది స్వరాన్ని ప్రతిధ్వనించే మరో బృహత్తర లక్ష్య సాధనకు వారాహి తిరిగి వచ్చింది. మన ప్రాచీన సంప్రదాయాలు విలువలను పరిరక్షించే లక్ష్యంతో గురువారం తిరుపతిలో నిర్వహించిన సభలో వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తానని ప్రకటించారు.